సో, కిడ్నీ దానం చేసినా, లేదంటే మార్పిడి చేసినా కూడా హ్మ్. హ్మ్. వాళ్ళ లైఫ్ నార్మల్‌గా ఉంటుందా తర్వాత? వాళ్ళ లైఫ్ అంటే నార్మల్ కంప్లీట్‌గా నార్మల్ పర్సన్స్ లాగా ఉండదు కానీ, హ్మ్. వాళ్ళ డీసెంట్ లైఫ్ స్పాన్ అయితే ఉంటుంది. ఒక కిడ్నీ డొనేట్ చేసిన తర్వాత వాళ్ళు అరౌండ్ 20 ఇయర్స్ వరకు నార్మల్‌గా జీవించొచ్చు. ఓకే. కంటిన్యూయస్ ఫాలోఅప్‌లో ఉండాలి. అండ్ కొన్ని మందులు లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి ఉంటుంది. హ్మ్. ఆ మందులు లైఫ్ లాంగ్ తీసుకుంటే దే కెన్ లీడ్ నియర్ నార్మల్ లైఫ్ అని చెప్పొచ్చు మనం. హుహు. కంప్లీట్ నియర్ నార్మల్ లైఫ్ దే కెన్ లీడ్. యాహ్! అండ్ సమ్‌టైమ్స్ వెరీ యంగ్ పేషెంట్స్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయినప్పుడు ఒక 20, 25 ఇయర్స్ అయిన తర్వాత గ్రాఫ్ట్ ఏదైతే కిడ్నీ వాళ్ళు అమర్చారో వేరే వాళ్ళది, దాని ఫంక్షన్ మెల్లిమెల్లిగా తగ్గిపోవచ్చు. సో, ఓకే. వాళ్ళకి చాలా యంగ్ ఏజ్‌లో ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన వాళ్ళకి మళ్ళీ సెకండ్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం పడొచ్చు. ఇంకో ఓహ్! కిడ్నీ పెట్టొచ్చు. అండ్ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటి అనంటే 2 కిడ్నీస్ ఖరాబ్ అయితుంటాయి గదా! సో, హ్మ్. మనం ఆ 2 కిడ్నీస్ తీసేసి వాటి ప్లేస్‌లో ఒక కొత్త కిడ్నీ పెట్టము. హుహు. వేరే ప్లేస్‌లో కిడ్నీ పెడతామనమాట. ఓకే. ఇది అలాగే అది ఉంటుందండి? అలాగే ఉంటుంది. వాళ్ళు ఓహ్! వాళ్ళు లిటరల్లీ 3 కిడ్నీస్‌తో ఉంటారు. ఓహ్! అండ్ ఆ 2 కిడ్నీస్ కూడా కొంచెం యూరిన్ ప్రొడ్యూస్ చేస్తుండొచ్చు. హ్మ్. సరిపడేంత అంటే మన బాడీకి సరిపడేంత యూరిన్ ప్రొడ్యూస్ చేయకపోయినా గూడా, హ్మ్. ఆ 2 కిడ్నీస్ కూడా కొంచెం యూరిన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ మొత్తానికి యూరిన్ ప్రొడ్యూస్ చేయకపోవచ్చు కానీ, ఆ 2 కిడ్నీస్‌ని కొన్ని రీజన్స్ కొన్ని కారణాలుంటాయి తప్ప, 2 హ్మ్. కిడ్నీస్ అలాగే ఉంచేసి, వేరే దగ్గర తీసుకున్న డొనేషన్ చేసిన కిడ్నీ అమరుస్తామనమాట. బ్లడ్ వెసెల్స్‌కి ఓకే. అటాచ్ చేస్తాము. అండ్ యూరినరీ బ్లాడర్ యూరిన్ ఎక్కడ స్టోర్ అవుతుందో దానికి అటాచ్ చేస్తామనమాట. సో, హుహు. ఇది కూడా చాలా మందికి తెలియదు.